సార్ నమస్కారం సార్ సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ ఏపీ రాష్ట్రం గురించి మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అరెస్ట్ గురించి కానీ దానికి సంబంధించి. కానీ ఒక వార్త అయితే రావడం జరుగుతుంది. ఎందుకు బెయిల్కి అప్లై చేయలేదు బాబు గారు అనేది ఒక వార్త మాత్రం ఎక్కువగా వస్తుంది సార్ బయటికి. అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి దానికి? కోర్టు ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయండి. ఉమ్, కోర్టులో ఏది ఎప్పుడు ఎలా వేయాలనేది న్యాయవాదులకు తెలుసు. ఉమ్, అసలు ఆ కేసే పసలేనిది, కేసే అక్రమంగా పెట్టింది కాబట్టి కేసే చెల్లదు అని క్వాష్ పిటిషన్ వేశామని. ఉమ్, బెయిల్ పిటిషన్ వేస్తే అర్థం ఏమి? సరే, కేసు ఉంది, మేము వస్తాము, మళ్ళీ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకు వస్తాము, విచారణకి సహకరిస్తాము, మేము ఉమ్. ఎక్కడికి పారిపోము, ఇక్కడే ఉంటాము, కాబట్టి మాకు అవకాశం కల్పించండి అనేది బెయిల్ అండి. అవును. అసలు కేసే తప్పుడు కేసు అయితే బెయిల్ ఎందుకు తీసుకోవాలి? అసలు కేసును కొట్టేయండి ఉమ్. అని క్వాష్ పిటిషన్ వేశారు అంటే హైకోర్టులో. మీరేంటంటే మీరు బెయిల్ చాలా తీసుకుని మంది ఇది బయటకు వస్తే అడుగుతుంటారు. అంటే మీరు బెయిల్ లేదండి. తీసుకుని బయటకు వస్తే ముద్దాయిలాగా ఉంటారు అనే దాని మీద మీరు ఆలోచిస్తున్నారు. అవునండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఈ రోజు జరిగిన పరిణామాలు తీసుకుంటే ఆ, బాబు గారిని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ కలిసి వచ్చిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో సంచలనం అనుకోవచ్చు. ఎందుకంటే రెండు కలిసి వస్తాయి అనే ఒక అనుమానంతో ఉన్న వాళ్ళు కలిసి వస్తాయని డిసైడ్ చేశారు. సో ఎలా చూడొచ్చు ఈసారి రాజకీయాలు ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతమైన నిర్ణయం తెలియజేశారండి పవన్ ఉమ్, కళ్యాణ్ గారు. ఉమ్, అందరూ ఇప్పుడే ఈ పొత్తుల మీద క్లారిటీ వస్తాదని అనుకోలేదు ఎవరు. ఉమ్, ఎందుకంటే తొందరపడి పొత్తు నిర్ణయాలు కూడా ఏ రాజకీయ పార్టీ చేయదండి. ఉమ్. రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తుగడలు ప్రధానం. అవును. ఎన్నికలు ఎప్పుడో మార్చిలోనో ఏప్రిల్లోనో వస్తాయి. ఇంకొక 6 నెలలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 1 నెల 2 నెలల ముందు పొత్తుల గురించి ఆలోచిస్తారు ఎవరైనా. అవును. అయితే భావ సారూప్యత వ్యక్తం చేసుకుంటున్నాం. దాదాపు ఏడాది కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పట్ల కొద్ది సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. అలాగే జనసేన పట్ల కూడా టీడీపీ సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. అంటే అవును. కొంత ఆత్మీయంగా కనిపిస్తున్నాం, కానీ పొత్తుంటదా లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉండేది. ఉమ్, వీళ్ళు ఎక్కడ కలిసిపోతారు అనే భయంతో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రకరకాలుగా సవాళ్లు విసురుతూ వచ్చారు. ఉమ్, దమ్ముంటే 170 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి, ఇటువంటి అంటే ఆయన రెచ్చగొట్టి పొత్తు లేకుండా చేయాలి. ఉమ్, అయితే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసు బనాయించి అక్రమ కేసుతో రిమాండ్ చెప్పి జైలుకు పంపారు. ఉమ్. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అండగా ఉండాలన్న ఒకే ఒక ఆ, నిర్ణయంతో, ఉమ్, సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి పొత్తుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నేను మీతో పొత్తు కలవడానికి ఇష్టంగా ఉన్నాను. గతంలో కొన్ని విధానాలు, సిద్ధాంతాల మీద విభేదించి మిమ్మల్ని కొన్ని విమర్శలు చేశాను తప్ప ఉమ్. మీరంటే నాకు అభిమానం అని చెప్పారు. ఇది కానీ అంటే రాజకీయం అండి. ఒక చిన్న విషయం అండి. ఈ ప్యాకేజీ స్టార్ అనో లేకపోతే డబ్బులు తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి పనిచేస్తున్న ఇంకొక పార్టీ అనో రకరకాల వార్తలు రావడం జరిగింది కదా. మరి ఈ టైంలో ఈ పొత్తి అనౌన్స్మెంట్ అనేది ఎలా చూడొచ్చు? మరి ప్రతిపక్షాలకి మీరు ఏం సమాధానం చెప్తారు మరి? అంటే కష్టంలో ఉన్నప్పుడు కలిసి వస్తానని చెప్పేటప్పుడు ఇలాంటివి ఏదైనా ప్యాకేజీలు ఇలాంటి మాటలు వస్తాయండి. ఎవరికి ఏది అలవాటు ఆ మాట్లాడుతుంటారు. ఉమ్, పిచ్చోడికి దేని మీద కన్నని అవన్నీ ఆ పార్టీయే అవినీతి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళకి ప్యాకేజీలు, కొనుగోళ్లు, అక్రమాలు, అవినీతి, ఈ దోపిడీ, దొంగతనాలు సర్వ విద్యలు వచ్చు. ఉమ్, కాబట్టి ఏ ఇద్దరు కలిపినా వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్యాకేజ్ ఉంది, ఈ లాలూచి ఉందని చెప్పడం వాళ్ళకి అలవాటు అండి, అలవాటు. ఉమ్, కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ అవసరం ఎందుకండి? ఆయనకు ఉమ్, సినిమాకి ఎన్ని కోట్లు వస్తుంది? వీళ్ళ మాదిరి ఎర్రచందనం అమ్మి ఇసుక దోపిడీ చేసి భూ కబ్జాలు చేసామని ఆయన సంపాదిస్తుంటే, అయ్యో ఇక్కడ భూ కబ్జాలు ఆగిపోయి ఎర్రచందనం తోలుకుంటారు అని అనుకోవచ్చు. ఉమ్, ఆయన సినిమా తీస్తే కోట్లు ఇస్తున్నారు. ఆయన సినిమాలో కోట్ల ఆదాయం వస్తుంటే ఉమ్, వీళ్ళు ఎన్ని ఎర్ర చందనము తోలి, ఎంత దొంగతనం చేసి, ఎంత ఇసుక తోలి, ఎన్ని భూ కబ్జాలు చేస్తే ఒక పవన్ కళ్యాణ్ గారి పారితోషికంతో సమానమో చెప్పండి.
ఉమ్. అది అడగదు మరి ఎవడైనా, ఏ మంత్రి అయినా. అమ్మ కానండి రోజా ఒక విషయం ఏంటంటే, జబర్దస్త్ నాకు 5,000 ఇస్తారండి. ఆ రోజాకి జబర్దస్తులు 5,000. చాలా మంది అనుకున్నట్టు ఆమెకి ఏం లక్షలు ఇవ్వరు. ఆమె మేకప్ ఖర్చులకు కూడా సరిపోవు. ఆ ఉమ్. డబ్బులతో ఆమె రాజకీయం చేస్తుందా? అవినీతి అక్రమాలతో ఆమె, నాకు తెలుసండి మా కానీ నగిరి మరి కాబట్టి. ఇవన్నీ ఎందుకు మీరు బయటికి తీసుకురాలేకపోతున్నారు మరి? ఇప్పుడు ఇన్ని రోజు స్కామ్లు చెప్తున్నాను జరుగుతున్నాయి. కదండి. ఉమ్. ప్రతిరోజు నేను నెలలో 1-2 సార్లు అయినా మా తిరుపతి ఎర్రచందనం గురించి చెప్తాను, ఇసుక దోపిడీ చెప్తా, కబ్జాలు. ఉమ్. అయితే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు అధికారులు, పోలీసులు అందరూ లాలూచిపడి ఇప్పుడు స్మగ్లింగ్ లేదండి, డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. నాకు ఉమ్. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కలిచారు ఈ మధ్య ఒక ఉమ్. హోటల్లో, స్టార్ హోటల్. సార్ మీరు ఏదో తప్పులు చెప్తున్నారు సార్ టీవీలో అన్నారు. అయ్యో తప్పేంది సార్ అంటే, మీరు స్మగ్లింగ్, అక్రమ రవాణా మాటే వెత్తద్దు అంటే, డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ సార్. దీన్ని మీరేదో అనుకుంటున్నారు, మేము అందరూ కలిసి తోలుకుంటున్నాం, ఉమ్. మేము కాదంటే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. మాదేం పోయింది, డబ్బులు ఇస్తున్నారు, మేము తింటున్నాం, వాళ్ళు తింటున్నాం అని. ఉమ్. నేను కొన్ని సందర్భాల్లో రూట్ లో కూడా చెప్పానండి. ఉమ్. ఆ రూట్లలో నేను ఒక రోజు టీవీ ఛానల్లో మాట్లాడితే, ఉదయం 4 గంటలకు అదే దారిలో మా గంగాధర్ నెల్లూరు దగ్గర కారు బోల్తా పడి దొరికింది అది. ఉమ్. ఎర్రచందనం. నన్ను చాలా మంది అన్నారు, నీకు ఈ రూట్లన్నీ ఎలా తెలుసని. అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ తెలుసండి, మాకు కూడా తెలుసు. అయితే మేము సంస్కారవంతులం కాబట్టి దొంగ వ్యాపారాలు చేయము. ఈ ఉమ్. దొంగలు ఎలా వెళ్తారు, చెక్ పోస్టుల దగ్గర మామూలు ఎంత ఎలా ఇస్తారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఎలా యామారిస్తారు, లేదా ఎలా ఆకట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యే ముందు, ఏ ఎమ్మెల్యే కారు ముందు వెళ్తాది, డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తారు, ఏ ఎమ్మెల్యే కారు వెనక ఈ ఎర్రచందనం, ఇసుకో ఈ లారీలు ఎలా వెళ్తాయి, భూ కబ్జాలు ఎలా చేస్తా తెలుసండి. మేము మాట్లాడుతున్నాం, కానంటే పట్టించుకునే వాళ్ళు. ఇప్పుడు డీజే టెక్ ఎండి ఖాన్ గారు కూడా వీడియో ఫుటేజ్ తో సహా రిలీజ్ చేశారు కదా, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఆ 370 కోట్లకి సంబంధించి అన్ని ప్రూఫ్లు, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు రండి నేను చూపిస్తా అన్నాడు. మరి ఎందుకు అವೆందుకు కన్సిడర్ చేయట్లేదు ఏపీ కోర్టు ఇప్పుడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ పాలిటీషియన్ అని. ఉమ్. ఫ్యాక్షనిస్టులకు వివేకము, విచక్షణ, ధర్మము, చట్టము, న్యాయము, రాజ్యాంగం ఇవేమి పట్టించుకోరు. ఉమ్. వాళ్ళకి ఏది తోస్తే అది చేయడమే వాళ్ళ పని. ఉమ్. వాళ్ళకు తగినట్టుగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఇంకొంతమంది భజన పరులు, కుట్రదారులు, శకునులాగా వాళ్ళ పక్కన చేరారు. ఉమ్. ఈ శకునులందరూ ఒక శకునితోనే చర్చ మహాభారతంలో. ఇప్పుడు అందరూ శకునులే, 4-5 శకునులు ఉన్నారు. వీళ్ళు ఇవేం విననివ్వరు. వీళ్ళు అలా విననీరు. లేకపోతే ఇది ఏంటంటే ఆ కేసు ఏంది, స్కిల్ డెవలప్మెంట్ లో ఉమ్. డైరెక్ట్ గా చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి డబ్బులు ఇచ్చేసారు. ఏదో అంటే రాయొచ్చు, అంటే కేసులు రాయొచ్చు. ఆ సిఐడిలకు బుర్ర ఉందో లేదో నాకు తెలియదు. అంటే మనం ఉమ్. ఇంకా ఈ చట్టాలు వాటిని నిందించడం కంటే న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దృఢ చిత్తంతో ఉన్నారు. ఆయన చాలా పొలైట్ గా, హుందాగా, ధైర్యంగా ఉన్నారండి జైల్లో. చాలా మంది అనుకున్నట్టు అదేదో ఆయన బాధపడిపోయి, దిగులు పడి, కృంగిపోల. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఆందోళన చెంది, బాధపడి, అమ్మ బిడ్డ ఏడుపులు పెడబొబ్బులు ఏం లేదండి. అందరూ వెళ్తున్నారు, సరదాగా కలిసి వస్తున్నారు. వెళ్ళిన వాళ్ళకంతా చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చెప్తున్నారు, ఉమ్. ధైర్యంగా ఉండండి, న్యాయం మన వైపు ఉందని. కాబట్టి కానంటే ఈ పొత్తు విషయం బయటకు వచ్చిన తర్వాత అందరికీ ఒకటే డౌట్ ఏంటంటే, ఈ యువగలం వారాహి కలిసి వస్తాయా లేకపోతే విడివిడిగా వచ్చి ప్రచారం చేస్తాయా అనేది ఒక సందిగ్ధం ఉంది. దాని గురించి ఏమన్నా? సార్, పొత్తు వేరు, విధానాలు వేరండి. ఉమ్. అర్థమైందా? ఉమ్. నేను మీరు కలిసి తిరుగుతా ఉన్నాం. ఉమ్. భోజనం మా ఇంట్లో నేను తింటా, మీ ఇంట్లో మీరు తింటారు. ఉమ్. ఒకవేళ ఇద్దరు కలిసి టిఫిన్ తెచ్చుకున్నా అంటే, మా ఇంట్లో ఇడ్లీ చేస్తారు, మీ ఇంట్లో దోశ చేస్తారు, ఇద్దరు చెరసాకం తినొచ్చు. ఉమ్. అంతేగాని మీరిద్దరు కలిపి దోశలు తింటారా, ఇద్దరు కలిపి ఇడ్లీలు తింటారా, ఇద్దరు కలిపి పులిహార తెచ్చుకుంటారా, పెరుగన్నం తింటారా? ఇది ఏం లేదు. వారాహి వారాహే, యువగలం యువగలమే. ఉమ్. తెలుగుదేశమే, జనసేన జనసేనే. ఎవరి విధానాలు, ఎవరి వ్యూహాలు, ఎవరి సిద్ధాంతాలు వారవే. అయితే ఇద్దరు కలిసి ఎన్నికల కోసం పొత్తు పెట్టుకుంటామండి. పొత్తు ఉమ్. పెట్టుకున్నంత మాత్రాన సిద్ధాంతాలు, విధానాలు కూడా కలుపుకోవడం లేదండి. ఉమ్. ఇదేమి విలీనం కావడం లేదు కదా. ఒక అవును. పార్టీ మరొక పార్టీలో విలీనం కాదండి, పొత్తు మాత్రమే.
కాబట్టి ఇట్లా ఊహాగానాలు ఏమి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారిదే, లోకేష్ గారి ఇవ్వగలం ఆయనదే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.